అసలు ఏముంది సార్ హైదరాబాద్ లో? అసలు చెప్పుకోవడానికి ఏముంది? మొట్టమొదటి గుర్తుకొచ్చేది బిర్యానీ, Yes. రెండవది రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా అంతే ఫేమస్. ఆల్రెడీ పీక్స్ లో ఉంది హైదరాబాద్. ఇంకా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినా గానీ మనకి రిటర్న్స్ రావడానికి ఏం లేదు అని అంటారు. ముంబై చూసుకున్నారనుకోండి, అక్కడ మినిమం ఒక చిన్న రూమ్ కి రెంట్ దే విల్ చార్జ్ 75,000. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. డబ్బులు ఎక్కడున్నాయి అంటే పాలిటిక్స్ లోను రియల్ ఎస్టేట్ లోను అని అంటారు. డబ్బులు అనేవి అమ్మే వాళ్ళ దగ్గర, కొనే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. గుడ్ ఇన్వెస్ట్మెంట్, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్తారు? నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెడితే అది ఖచ్చితంగా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందంటారా? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి బూస్టింగ్ వచ్చిందని చెప్పాలి. ఈ వర్షాకాలం అయితే దారుణంగా ఉన్నాయి. ప్లాట్లు ఉంటాయో మునిగిపోతాయో కూడా తెలియట్లేదు. సో ఆ భయం ఉంటది. వాళ్ళకి ఏం చెప్తారు? దిస్ ఇస్ ద రైట్ టైం టు గో అండ్ చెక్ యువర్ ప్లాట్. రియల్ ఎస్టేట్ అంటే కబ్జా, కబ్జా అంటే రియల్ ఎస్టేట్. తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు, బంగారు కడియాలు వేసుకునే వాళ్ళు, Yes. ఒక అడ్డ పెట్టుకునే వాళ్ళు, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ప్లాట్ చూపించి వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేటుకు కొనేవాళ్ళు. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ కి వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలిగితేనే ఒక బుక్ లో ఒక పేజీ వాళ్ళ కోసం ఉంటుంది. యాజ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైనర్ గా మీరు చెప్పండి, ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. సో మీరు అసలు కస్టమర్స్ కి నమ్మకం ఎలా ఇస్తున్నారు? టిప్ ఆఫ్ ద డే అంటే ఏం చెప్తారు? ద లోయర్ క్లాస్ పీపుల్ ఆల్వేస్ స్పెండ్ ద మనీ.